ఫ్రెండ్ ఎండింగ్లో ఎండ్ అనే పదం పెట్టుకున్న ఒక ఎండ్లెస్ రిలేషన్షిప్. మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్, ఇవన్నీ దేవుడు మనకిచ్చే పెద్ద గిఫ్ట్. కానీ ఫ్రెండ్ మనకి మనమే ఇచ్చుకునే గొప్ప గిఫ్ట్. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఇంట్లో ఉండడం కష్టం కాబట్టి దేవుడు ప్లాన్ చేసి మరీ వేరే మదర్కి పుట్టించిన తోబుట్టువు. ఏజ్తో, రేంజ్తో, జెండర్తో సంబంధం లేని ఏకైక రిలేషన్షిప్. మనసులు కలిస్తే ప్రేమ అంటారు, అదే మైండ్లు కలిస్తే వాడిని ఫ్రెండ్ అంటారు. సేమ్ జెండర్లో ఫ్రెండ్ ఉండడం అదృష్టం, కానీ మన ఆపోజిట్ జెండర్లో బెస్ట్ ఫ్రెండ్ ఉండడం వరం. స్పెషల్గా చెప్పడానికి నేనేం సూపర్ ఉమెన్ని కాదు, అందరిలాగా ఒక నార్మల్ గర్ల్. చిన్నప్పుడు అబ్బాయిలతో మాట్లాడడానికే సిగ్గుపడిపోయి తలెత్తి కూడా చూడని నాకు ఇప్పుడు ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. నేను నార్మల్ అమ్మాయినే కావచ్చు, కానీ వాడు మాత్రం సూపర్ పవర్స్ ఉన్న ఒక సూపర్ హీరో. అదేంటో నాకు ఆకలేస్తుంది అనగానే టక్కున షెఫ్లా మారిపోతాడు. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే ఎంత లేట్ అయినా నైట్ ఇంట్లో దింపే వరకు బాడీగార్డ్ అయిపోతాడు. ఎవడైనా నన్ను కామెంట్ చేస్తే మరుక్షణం ఫైటర్ అయిపోతాడు. నేనేదైనా తప్పు చేశానని తెలిస్తే హిట్లర్ లాగా మారిపోతాడు. నా క్రష్ గురించి మాట్లాడితే సూపర్ డిటెక్టివ్ అయిపోతాడు. బాధపడితే మాత్రం చిన్న పిల్లోడ్లా మారిపోతాడు. పిచ్చి బాయ్. కొంచెం అలక, కొంచెం కోపం, బోల్డ్ అంత పొసెసివ్నెస్, ఇవన్నీ కలిపిన ఒక పెద్ద ప్యాకేజ్ నా డార్లింగ్. మా ఫ్రెండ్షిప్ గురించి తను కాదు, నేను మాట్లాడటం కరెక్ట్. చిన్నపిల్లే కాదండి, కూసంత తెంగరది కూడా. ది గర్ల్ విత్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. అలిగినప్పుడు అమ్మలా ముద్దు చేస్తుంది, కెరీర్ విషయంలో నాన్నలాగా కేర్ తీసుకుంటుంది, లవ్ విషయంలో అక్కలాగా గైడ్ చేస్తుంది, కొన్నిసార్లు చెల్లిలాగా అల్లరి కూడా చేస్తుంది. చిన్న తప్పు చేస్తే కోపంగా ఉంటుంది, క్రేజీగా ఏదైనా చేయాలంటే మాత్రం తోడుగా ఉంటుంది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నేను పచ్చిగా మాట్లాడుకునే ఫ్రీడమ్ తన దగ్గర మాత్రమే ఉంటుంది. అబ్బాయిల విషయంలో పొసెసివ్నెస్ అని, నారో మైండెడ్ అని అన్నీ దానికే తెలుసు అన్నట్లు బిల్డప్ ఇస్తుంది. దానికి లవ్ చేయడం మాత్రమే తెలుసు. నాకు మా మగనా కొడుకులు అందరి గురించి తెలుసు. అందుకే ప్రతి నిమిషం తను కాపాడుకోవడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా. ఎంతమంది ఫ్యూచర్లో నా జీవితంలోకి వచ్చినా నా నెత్తి మీద ఉండేది మాత్రం ఎప్పటికీ తనే. కొన్ని రిలేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు పక్కనున్న ప్రతిరోజు సెలబ్రేషనే కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.